హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో పెప్లం టాప్ షారారా కటింగ్ వీడియోని అప్లోడ్ చేశానండి. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ఇది స్టిచ్చింగ్ వీడియో. ముందుగా ఈ విధంగా క్రాస్ పీసులన్నిటిని జాయింట్ చేసుకోండి. మనం బ్లౌజ్కి ఏ విధంగా క్రాస్ పీసులని జాయింట్ చేసుకుంటామో, కటింగ్ చేసుకుంటామో అదే విధంగా చేయాలి. కావాల్సిన లెంత్ వరకు క్రాస్ పీసుల్ని ఇదే విధంగా జాయింట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా ఒరిజినల్ సైడ్ పెట్టుకొని మనకి హుక్స్ కోసం కట్ చేసుకున్న దగ్గర ఇలా ఒక క్లాత్ని తీసుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మరీ చివరన వేసుకోకుండా ఒక ½ ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇవ్వండి. కుట్టు మీద పడకుండా కొంచెం దూరంగా ఇవ్వాలి. చూపిస్తున్నట్టు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫింగర్ తోటి ఇలా రబ్ చేసినట్లని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు అనేది ఇవ్వండి. కదా, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక పక్కన హుక్స్, ఒక పక్కన కాజా కుట్టుకున్నట్లయితే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని, షోల్డర్ అనేది జాయిన్ చేయాలి. ఈ విధంగా ఒరిజినల్ సైడ్లు లోపల వైపు పెట్టుకొని రాంగ్ సైడ్ ఈ విధంగా బయట వైపు పెట్టుకొని షోల్డర్ అనేది ½ ఇంచ్ గ్యాప్ తోటి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్స్ అనేవి ఈక్వల్గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి క్రాస్ పీసెస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పార్ట్కి ఈ విధంగా ఒరిజినల్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్కి ఈ విధంగా పెట్టుకోండి. రాంగ్ సైడ్కి క్రాస్ పీస్ని పెట్టుకొని నెక్ చుట్టూరా ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి. నెక్ అనేది ఒరిజినల్ సైడే పెట్టుకొని క్రాస్ పీస్ని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్రాస్ పీస్ని కట్ చేసేసుకొని సిజర్ తోటి కుట్టు మీద పడకుండా ఇలా కట్స్ అనేవి ఇవ్వండి. తర్వాత క్లాత్ని ఈ విధంగా లోపల సైడ్కి డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకోవాలి. మనకి ఫినిషింగ్ అనేది ఉండాలి. ఇదే విధంగా ఆర్మ్ హోల్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ పీస్ని రాంగ్ సైడ్ పెట్టుకొని బార్కి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని రాంగ్ సైడ్ క్రాస్ పీస్ని పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకొని మధ్యలో టక్స్ ఇచ్చుకొని నాకు క్లాత్ విడ్త్ అనేది ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపించి ఇంకొంచెం కట్ చేసేసుకున్నానండి. అలా కట్ చేసుకున్న తర్వాత సిజర్ తోటి కట్స్ అనేవి ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత లోపల సైడ్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. నెక్కి ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఆర్మ్ హోల్కి కూడా స్టిచ్ చేసుకోవాలి కదా. మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. ఈ పార్ట్ అనేది పెప్లం టాప్కి రెడీ అయ్యిందండి. దీని కింద ఫ్రిల్స్ పెట్టడం కోసం క్లాత్ని తీసుకొని రెండు వైపులా మనం 1 ఇంచ్ వరకు మార్జిన్ పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకవైపు ½ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వలన మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. పోగులు ఏం బయటికి రాకుండా ఉంటుంది.
చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని తీసుకొని ఒరిజినల్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని మనం ఫ్రిల్స్ పెట్టాల్సిన క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ క్లాత్ని ఎంతవరకు బాడీ పార్ట్లో విడుతుందో అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ని చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఇంత విడ్త్ అనేది ఇంత ఫ్రిల్స్ అనేది ఏమి ఉండదు. విడ్త్‌ని బట్టి ఫ్రిల్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మీరు కావాలి ఇలా కుట్టడం కష్టం అనుకుంటే ముందుగా క్లాత్ మీద ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా బాడీ పార్ట్ మీద ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా ఉంటుంది. డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. క్లాత్ని రివర్స్ చేసుకొని బేబీ చెస్ట్ విడ్త్ ఎంత ఉందో వేస్ట్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి టేప్ తోటి కొలుచుకొని కూడా మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు కరెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా డైరెక్ట్గా హిప్ వరకు 1 ఇంచ్ ఉంచుకొని హిప్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. సైడ్స్ కూడా డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఆర్మ్ హోల్ రెండింటిని ఈక్వల్గా ఈ విధంగా పట్టుకొని 1 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చుకొని ఈ విధంగా వేస్ట్ వరకు సైడ్ స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇక్కడ పైన ఫ్రిల్స్ పెట్టుకోవడం కింద ఫ్రిల్స్ పెట్టుకోవడం ఈక్వల్గా పట్టుకొని ఈ విధంగా సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుంది. దారాలు ఏమన్నా ఉన్నాయంటే అవి కట్ చేసేసుకోండి. చూసారు కదా, పెప్లం టాప్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు, స్టిచ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు షరారా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. షరారా స్టిచ్ చేసుకోవడం కోసం పైన పార్ట్ని తీసుకొని సపరేట్ చేసి ఒక పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని కింద ఫ్రిల్స్ కోసం తీసుకున్న పార్ట్ని 2 వైపులు ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసి తీసుకోండి. ఇలా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ సైడ్ ఉంచుకొని ఫ్రిల్స్ పెట్టాల్సిన క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ అనేది ఎండింగ్ వరకు పెట్టుకుంటూ రావాలి. పైన పెప్లం టాప్కి ఏ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టామో అదే విధంగా దీనికి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఎటువైపున నాడా పట్టీ కోసం వదిలేసిన క్లాత్ సైడ్ కాకుండా రెండో సైడ్న మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నాడా పట్టీ అనేది హిప్ దగ్గరికి వస్తుందండి. మనము కింద సైడ్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్కి ఒరిజినల్ సైడ్ మాత్రమే ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టాల్సిన క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనము ఎటువైపున నాడా పట్టీ కోసం వదిలేసిన క్లాత్ సైడ్ కాకుండా రెండో సైడ్న మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. నాడా పట్టీ అనేది హిప్ దగ్గరికి వస్తుందండి. మనము కింద సైడ్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్కి ఒరిజినల్ సైడ్ మాత్రమే ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టాల్సిన క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనకి ఉంటుంది. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ సైడ్ లోపల వైపు పెట్టుకొని రాంగ్ సైడ్ వైపు స్ట్రైట్గా ఒక స్టిచ్ వరకు వేసుకోండి. మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్ కింద వరకు మాత్రం స్టిచ్ వేసుకోకూడదు. పై వైపున వరకు మాత్రమే స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఇంతవరకు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. సైడ్ కూడా స్ట్రైట్గా 2 స్టిచ్లు వేసుకోండి. క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా 2 స్టిచ్లు వేసుకోవాలి. అండి ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో క్లాత్ని పట్టుకొని ఈ విధంగా సపరేట్ అనేది చేయండి. ఇలా సపరేట్ చేసిన తర్వాత కింద వైపున ఇక్కడ మనకి కింద నుంచి మిడిల్లోకి ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. క్లాత్ని ఈక్వల్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 2 స్టిచ్లు అనేవి వేసుకోవాలి.
నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం కానీ మీరు కొలతలు తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ఈ విధంగా ముందు వెనక ఫ్రిల్స్ ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని జాయిన్ చేసుకున్నట్లయితే కూడా ఎగుడు దిగుళ్ళు ఏం రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే మీకు నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ అనేది మీ ఫోన్కి వస్తుంది. మీరు ఒక లైక్ చేయడం వలన అది నాకు ఎంతో యూజ్ అవుతుందండి. నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సరే కదా, మనకి ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన నాడా పట్టి స్టిచ్ చేసుకున్నామంటే షారారా అనేది కంప్లీట్ అయిపోతుంది. పైన 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ మనము నాడా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా అంచులను జాయింట్ చేసుకున్న దగ్గర పైన ఈ విధంగా బాక్స్ షేప్లో స్టిచ్ అనేది వేసుకోండి. అటు సైడ్ అంచులకి ఇటు సైడ్ అంచులకి కలుపుకొని మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్, ఫస్ట్ది ఒక చిన్నగా ఫోల్డ్ చేసుకొని రెండోసారి కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి నాడా పెట్టుకోవడానికి పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ముందు సైడ్ని ఈ విధంగా స్టిచ్చెస్ విడదీశారంటే హోల్ అనేది ఏర్పడుతుంది. చూసారు కదా, మనకి షారారా అనేది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో సన్నని ఎలాస్టిక్నైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా నాడానైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, పెప్లం టాప్ షారారా 5 to 6 years బేబీకి ఈజీగా తక్కువ క్లాత్ తోటి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ like, share and subscribe to my channel Krishna's Kitchen and Vlogs. Thank you for watching.